వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ. భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో ఘనత. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గురుకుల విద్యార్థినులు. ఎమ్మెల్యే కాళ యాదయ్యకు నిరసన సెగ. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరద బాధితులకు వచ్చే సంవత్సరం ఈ వరద ప్రభావంతో ఇబ్బందులు కాకుండా అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 28వ డివిజన్ పరిధిలోని హంటర్ రోడ్ సంతోషిమాత టెంపుల్ ఎన్టీఆర్ నగర్ వరద బాధితులకు మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ తహసీల్దార్ హాజరై వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బాధితులకు ప్రతి ఒక్కరూ సహాయం చేసే విధంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. అంటే ఎంత భూమికి ఆల్మోస్ట్ 10 inches ఎక్కువ 12 feet సంతోషి మాత కాలనీ సేమ్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఎట్లుంది? అమ్ములు బిలు అరే పికిలి అమ్మా కృష్ణ ఏదో ఒక దాంట్లో చేయండి. ఈరోజు మరి మొన్న 3 days బ్యాక్ జరిగిన విపత్తు అంటే డిసాస్టర్ విషయంలో చాలా వర్షాల కారణంగా ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ, బృందావన్ కాలనీ, సాయినగర్ కాలనీ మొత్తం హంటర్ రోడ్ నుంచి చాలా మునిగాయి. పాపం రోజు కష్టపడి పనిచేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి ఏమీ లేకుండా, వాళ్ళకి ఎలాంటి సదుపాయం లేకుండా కానీ షెల్టర్ అయితే ఇవ్వగలిగాము. కానీ వాళ్ళకున్న వస్తువులు కానీ వాళ్ళకున్న కోల్పోయినవి ఎలాగో తీసుకురాలేము. మళ్ళీ ఇలాంటి సమస్య నెక్స్ట్ ఇయర్ వరకు రాకుండా మరి నేను కార్పొరేటర్గా అధికారులను అండ్ ప్రభుత్వాన్ని అందరినీ నేను స్వయంగా అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాధగా ఉంది వాళ్ళని చూస్తుంటే. సో అలాగే ఈరోజు మరి మహేష్ బాబు యువసేనగా సందర్భంగా దానికి అధ్యక్షుడైన గందే నవీన్ అండ్ సంస్థ మొత్తం అనిల్ అన్నయ్య ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఒక చిరు సహాయ భాగంగా
వాళ్ళకి గ్రాసరీస్ ఈరోజు ఏర్పాటు చేశాము. ఇలాగే నేను కూడా నా ఫ్రెండ్స్ని కూడా అడిగితే వాళ్ళు కూడా ఎంతో సహాయం చేశారు. సో ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఎంతో మనం చిరు సహాయం చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. మెయిన్ ఇదంతా ఇప్పుడు కొన్ని రోజుల మట్టుకే, కానీ పూర్తిగా ఇది ఇంకా నెక్స్ట్ టైం రాకుండా ఉండాలని నేను గట్టిగా నా నుండి కోరుతున్నాను. థ్యాంక్ యూ. మహేష్ బాబు యూత్ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు బృందావన్ కాలనీ ఎన్టీఆర్ నగర్ సాయినగర్ వాళ్ళ పబ్లిక్ కోసం వరద బాధితులకు ఎవరికైతే ఇనండేషన్ అయిన కుటుంబాలందరికీ ఒక 150 మందికి ఈ మహేష్ యూత్ అసోసియేషన్ తరఫున ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. ఇందుకు యూత్ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ మిత్రులందరికీ మా తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే చాలా హైయెస్ట్ మనకు వరంగల్లో ఎక్కువ శాతం ఎఫెక్ట్ అయిన ఏరియా అంటే ఇక్కడ ఎన్టీఆర్ నగర్, సాయినగర్, బృందావన్ కాలనీ దాదాపు ఫస్ట్ 7-8 ఫీట్స్ వరకు పట్టుకొచ్చింది. కాబట్టి అందరికీ చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. ఇట్లాంటి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం మరియు వాళ్ళందరికీ కృతజ్ఞతలు మా తరఫున తెలియజేస్తున్నాం. కుర్ని కులస్తులను విద్యా ఉద్యోగ అవకాశాలలో అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కుర్ని కులస్తుల సంఘం నాయకులు మురళీకృష్ణ, వెంకటేశ్వర్లు, మల్లికార్జున ఆంజనేయులు, సరళా శేఖర్లు కోరారు. కర్నూలు నగరంలోని జోహరాపురం గ్రామం కేసీ కెనాల్ ప్రక్కన దంప్యాడ్ దగ్గర సవరమ్మ గుడి ఆవరణంలో కుర్ని కులస్తులు 3వ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కుర్ని కులస్తుల సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుర్ని కులస్తులకు విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని, సంక్షేమ పథకాలు కుర్ని కులస్తులకు అందేలాగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోర్టు సమీపంలో కారు బీభత్సం. 2 కార్లు 3 బైకులపై దూసుకెళ్లిన కారు, ధ్వంసమైన కార్లు, బైకులు, పలువురికి గాయాలు. డ్రైవర్కు దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్కు అప్పగించిన స్థానికులు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోర్టు సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. చౌరస్తా వైపు అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి కోర్టు సమీపంలో పక్కనే ఉన్న పానీపూరి బండిపైకి దూసుకెళ్లింది. పార్కింగ్ చేసి ఉన్న 3 బైకులు 2 కార్లపైకి దూసుకెళ్లింది. కార్లు, బైకులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా అతివేగంగా అజాగ్రత్తగా కారు నడిపిన డ్రైవర్కు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన శ్రీరాంపూర్ ఎస్ఐ మేకల సంతోష్. ఏ ప్లేస్ అయినా కూడా 100%. కాబట్టి వీలైన డైరెక్షన్లో 100% ఓన్లీ వెహికల్ కండిషన్ ఒకటి, బ్యాక్ డ్రైవ్ ఒకటి, అట్లా మీ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా మెయింటైన్ చేయండి 100%. ఎందుకంటే మనకేం కాదు కానీ ఎప్పుడు అనుకోవచ్చు. ఏ చిన్న యాక్సిడెంట్ అయినా ఎప్పుడైనా మన ఇప్పుడు డైలీ లైఫ్లో మీరు డ్రైవింగ్ ఫీల్డ్ రిస్కే ఉంటుంది కాబట్టి 100% మీరు ఎప్పుడైనా కూడా
ఇన్సూరెన్స్ చేసుకుంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే అది సరిపోతుంది. మనం ఏమైనా ఉన్నా కూడా కొంచెం రీసెంట్గా మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అభిరుచికి తగ్గట్టుగా సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందాలంటే తాము ధరించే దుస్తులు డిజైన్ కూడా దోహదపడుతుందని స్టూడియో నిర్వాహకురాలు సాయి ప్రసన్న పేర్కొన్నారు. గణేష్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పిఆర్ ఫ్యాషన్ స్టూడియో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంవి రమణ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నమస్తే, నా పేరు సాయి ప్రసన్న. ఈరోజు నేను గణేష్ నగర్లో పిఆర్ ఫ్యాషన్ స్టూడియో ఓపెన్ చేశాను. దీనికి గౌరవనీయ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాకు గౌరీ చరితారెడ్డి గారు వచ్చి పాల్గొన్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఈరోజు నా పేరు ప్రసన్న. ఈరోజు గణేష్ నగర్లో మేము పిఆర్ ఫ్యాషన్ స్టూడియో ఓపెన్ చేశాము. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు గణేష్ నగర్ యందు పిఆర్ ఫ్యాషన్ స్టూడియో మా మిస్సెస్ సాయి ప్రసన్న ద్వారా ఓపెన్ చేయనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన శ్రీ గౌరీ చరితారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ యొక్క స్టూడియో దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా మిస్సెస్కి తనకు ఒక మంచి డిజైర్ ఉంది. ఒక ప్రజలకి ట్రెండీగా లేటెస్ట్గా డ్రెస్సెస్ ఇవ్వాలనే కోరికతో కష్టపడి ఒక 2 years హైదరాబాద్లో ఆల్ ఇన్స్టిట్యూట్ కోర్సెస్ నేర్చుకొని ఈరోజు తనలో ఈ విధంగా స్టార్ట్ జరిగింది. ముఖ్యంగా తనకు లేడీస్ కావాల్సిన ఆల్ డ్రెస్సెస్, బ్లౌజెస్, డ్రెస్సెస్ అన్నీ పర్ఫెక్ట్గా అవుట్ఫిటింగ్ చేయడానికి తను ముందుకు వచ్చింది. సో అందరూ ఈ యొక్క స్టూడియోని విజిట్ చేసి తన యొక్క కావాల్సిన డ్రెస్సెస్ మంచి అవుట్ఫిట్ ఎంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దాంతోపాటు కాంబోగా మేము మా కృష్ణుల వారు ఈ అన్షూ మేకప్స్ అని చెప్పేసి బ్రైడల్ మేకప్స్ అందులో చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మీడియా మిత్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చేసి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఎండి వెంకటరమణ, మా మిస్సెస్ సాయి ప్రసన్న, పిఆర్ ఫ్యాషన్ స్టూడియో కర్నూలు. కస్టమైజ్ డ్రెస్సెస్ డిజైన్ చేయబడను. అందరికీ అందుబాటు ధరల్లో కూడా ఉంటాయి. ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఒకసారి మా స్టోర్కి వచ్చి విజిట్ చేయాలని. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కస్టమైజేషన్ చేస్తాము. మామ్ అండ్ డాటర్ కాంబోస్, బ్లౌజెస్, బ్రైడల్ వేర్ అన్నీ కూడా, లెహెంగాస్ అన్నీ కూడా డిజైన్ చేస్తాము. ఒకసారి వచ్చి స్టోర్ని విజిట్ చేయాలని. అన్షూ మేకోవర్స్ కూడా ఆల్ టైప్ ఆఫ్ బ్రైడల్ మేకప్స్ అవైలబుల్ ఉంటాయి. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది. ఇలా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు లాభాల బోనస్ చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న సింగరేణి యాజమాన్యం. ఐ కృష్ణ GLBKS 1FTU వర్కింగ్ ప్రెసిడెంట్, గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం గోదావరిగని IFTU కార్యాలయంలో జరిగింది. ఈ యొక్క సమావేశంలో గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడారు.
సింగరేణిలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి సింగరేణి లాభాల వాటా, అలాగే దీపావళికి చెల్లించేటువంటి పిఎల్ఆర్ బోనస్ ఇప్పటి వరకు వాళ్ళకు చెల్లించలేదు. పర్మనెంట్ కార్మికులతో పాటే వాళ్ళకు చెల్లించాల్సి ఉండే. ఎప్పుడూ కూడా సింగరేణి యాజమాన్యం రిటైర్డ్ అయినటువంటి వాళ్ళను దూరం పెట్టి అశ్రద్ధ చేసి వాళ్ళను ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటి వరకు కూడా వారికి లాభాల వాట కానీ లాభాల బోనస్ కానీ ఎప్పుడు ఇస్తారు అనేటువంటి ప్రకటన కూడా చేయలేదు. అంతేకాకుండా దీనిపైన మరి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా మాట్లాడడం లేదు. వెంటనే సింగరేణి యాజమాన్యంతో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు చర్చించి ఒక తేదీని పెట్టి వారికి వెంటనే లాభాల వాటా, దీపావళికి చెల్లించేటువంటి పిఎల్ఆర్ బోనస్ వెంటనే వాళ్ళకు చెల్లించేటువంటి విధంగా కృషి చేయాలని మేము గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే సింగరేణి యాజమాన్యం కూడా రిటైర్డ్ కార్మికులు ఎదురు చూపులు, ఆందోళనను అర్థం చేసుకోవాలని, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వారికి వెంటనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని గోదావరిలో బొగ్గన కార్మిక సంఘం ఐఎఫ్టీ డిమాండ్ చేస్తుంది. హైదరాబాద్లో అనాథాశ్రమం కూడా వదలలేదు. అనాథ పిల్లలను బయటికి ఈడ్చేసి ఆశ్రమాన్ని కూల్చేశారు. అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమం పెట్టడానికి 2013లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఒక స్థలాన్ని కొన్నాను. హైదరాబాద్ అధికారులు వచ్చి అనాథ పిల్లలను బయటికి ఈడ్చేసి ఆశ్రమాన్ని కూల్చేశారు. నీటి సంపును కూల్చేశారు. మహిళ అనే గౌరవం కూడా ఇవ్వకుండా నన్ను దారుణంగా తిట్టారు. కేటీఆర్తో హైదరాబాద్ అధికారులు దౌర్జన్యాలను తెలిపిన ఆశ్రమ నిర్వాహకురాలు. అయితే నాకు ఒక ఆశ ఉంది, ఆశ్రమం పెట్టాలి అని చెప్పేసి. పిల్లల్ని ఇలాగే అక్కడ చూశాను నేను చాలామందిని. అన్ని ఆస్తులు సంపాదించుకుని కూడా చచ్చిపోతే అక్కడి నుంచి బాక్సుల్లో పంపించాలి. అది మేము దగ్గరుండి చేసాం. నా దగ్గర ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. చేసాం. ఆ ఆశతోటి నాకు ఒక గానొక కొడుకు, నేను ఒక ఆశ్రమం పెట్టాలి, పిల్లల్ని పెంచాలి అని చెప్పేసి నేను అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను ల్యాండ్ తీసుకున్నానండి. ఏ సంవత్సరంలో అమ్మా? 2013లో 13లో. ఇది మళ్ళీ మొన్న జీవోలో కూడా నేను అప్లై చేసుకున్నా. ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర, పేపర్స్ అన్నీ కూడా. అది నేను తీసుకున్నది కూడా పట్టా ల్యాండ్ అండి. ఓకే అమ్మా. ఇప్పుడు స్టే ఆర్డర్ కూడా వచ్చింది. మీరు చెప్పండి, పర్లేదు, మీరు చెప్పండి. స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. ఆ దాంట్లో తీసుకున్న దాన్ని పిల్లలు ఇప్పుడు నా దగ్గర 7 మెంబర్స్ ఉన్నారు. ఇలాంటి బాబు ఇంకో కొంచెం బాగా ఇదైన పిల్లలు కూడా 7 మెంబర్స్ ఉన్నారు. ఉంటుండగా అది ఆశ్రమము చూడండి అన్నా కూడా బయటికి ఈడ్చేసి, ఈ పిల్లడు చావబతుకులైపోయిందండి ఆ రోజు. బయటికి ఈడ్చేసి పడేసి పడగొట్టేశారు. వాటర్ సంపు కూడా తీసి పడేశారండి హైదరాబాద్లో. ఇంక అసలు మమ్మల్ని నుంచొని ఇవ్వకుండా చేసి ఇవాళ రోజుని ఆ రోజుని బాబుకి సీరియస్ అయిన వల్లని ఒక రూమ్ ఉంచారు. పక్కనున్న ఆశ్రమం రూమ్ లాంటిది అది పడగొట్టేశారు. చుట్టూరు కాంపౌండ్ పడగొట్టేశారు. ఇంకా అసలు ఏదీ లేకుండా చేశారు సార్. ఆ పట్టా భూముల్లో ఉన్న ఇళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని కూడా బయటికి లాగేసి ఆ ఫ్యామిలీని కూడా వచ్చారు కూడా ఫ్యామిలీలు కూడా పిల్లల్ని తీసుకుని మరీ ఘోరంగా చేసి, మరీ దుర్మార్గంగా చేసిన ఈ ప్రభుత్వం, ఈ హైడ్రా మనుషులు మరీ వరస్ట్గా మాట్లాడుతున్నారండి. మాట్లాడే విషయంలో కూడా మరీ వరస్ట్. ఇప్పుడున్నారు, నిన్న కూడా వచ్చి నీదేదో ఉంచాము, నువ్వు నోరు మూసుకుని ఉంటావో ఉండు, లేదంటే తీసి పడేస్తాం. దేన్ని తీస్తారు? ఇగో నా దగ్గర ఆల్రెడీ స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను నేను. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఇదిగోండి తీసుకొచ్చా మీకు. హైకోర్టు నుంచి తీసుకొచ్చాండి. హైకోర్టు స్టే ఆర్డర్ స్టే ఆర్డర్ కూడా ఉన్నా కూడా తీసేశారు. ఎంపీ ఉండగానేమో మా ఏరియాకి వచ్చి మమ్మల్ని గుడిసెలు వేసుకోమని చెప్పిండు సార్. ఇప్పుడు ఎంపీ ఉండగా వచ్చి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉండగా వచ్చి మా ఏరియాకి వచ్చి అమ్మ మీరు లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారమ్మా గుడిసెలు వేసుకోరని చెప్పిండు. ఈ రోజు సీఎం కాగానే వచ్చి గుడిసెలు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఎంత దారుణం అంటే పండగ అనకుండా గిట్ట ఇళ్ళకి వెళ్ళి గుంజుకుంటే వెళ్ళగొట్టిండు సార్. పండగ పెత్తరమ్మ సార్, బతుకమ్మలకు ఒక హౌస్ కట్టించుకున్నాం అందరం కలిసి. హౌస్ గిట్ట బతుకమ్మ లేకుండా గులగొట్టిండు సార్ ఈ సంవత్సరం.
మాకు చాలా దారుణంగా చేసిండు సార్ మమ్మల్ని. పెద్ద పండుగ రోజు అసలు మాకు తిండి లేదు, తిప్పలేదు. ఇప్పుడు ఏమంటుండు, ఆ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని కాపాడింది అమ్మా, ఆ ప్రభుత్వం వచ్చి కాపాడుతుందా? అవును, ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మేము చేసే పని చేస్తున్నాం, మేము ఆ ప్రభుత్వం వచ్చి కాపాడమని. మీకు ఎవరిచ్చారో వాళ్ళను తీసుకురండి సార్. మాకు ఎవ్వరు ఒక్క రూపాయి తీసుకోలేరు, మాకు ఎవ్వరు ప్లాట్లు ఇవ్వలేరు సార్. అది కోరిలో రౌతులు కొట్టారు. అక్కడ ఉన్నాం అందరం, మనిషికి 10, 5 అట్లా వేసుకొని అందరూ 50, 60 గజాల కంటే ఎక్కువ ఉంటే సార్ మీరు వచ్చి చూడండి. 60 గజాల కంటే ఎక్కువ ఉంటే మొత్తం మీరు తీసేసుకోరు, మేము ఏదానికైనా రెడీ. 60 గజాల కంటే ఎవ్వరికి ఇంత జాగా ఎక్కువ లేదు అక్కడ. ఇప్పుడు మన బాలమ్మ గారు బాలయ్య నగర్ గాజుల రామారం బాలమ్మ గారిది, వారికి ఒక 10 ఏళ్ళ నుంచి అక్కడ ఒక బండి ఉంది. ఇక్కడ ఉన్నారు అమ్మ, నాకు అమ్మ బాలమ్మ, మీరు కూర్చో, ఒక్క నిమిషం కూర్చోమ్మ. ఒక బండి ఉంది అమ్మకి, ఆమె రొట్టెలు చేస్తుంది ఆ బండి మీద. 10 ఏళ్ళకి వెళ్ళి అక్కడనే ఆమె మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఆమెనే సాకుతున్నది. 4 కుటుంబ సభ్యులు, అంతేనా బాలమ్మ? దగ్గర పెట్టుకో ఒకసారి, చెప్పు, దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. ఎంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటారు బాలమ్మ? 2 బిడ్డలు, మా ఆయన, నేను సార్. 2 బిడ్డలు, మా ఆయన, నేను. మీరు ఎప్పటి నుంచి చేస్తారు ఆడ బండి? ఎప్పటి నుంచి నడుపుతారు? 1999 నుంచి సార్. 99 అంటే 26 ఏళ్ళకి. బండి అంటే ఇప్పుడు మిషన్లు బంద్ అయిన నుంచి మేము రొట్టెలు చేసుకున్నాము. అంతకుముందు కంకర మిషన్ల దగ్గర పని చేసినాం. కంకర మిషన్ల దగ్గర పని చేసుకుంటూ వాళ్ళు వాళ్ళు బెందడు కొడితే మేము టిప్పర్లలో నింపినాం. తర్వాత వాళ్ళు కంకర కొడితే మేము కంకర గంపలలో వేసి ట్రాక్టర్లో లోడ్ చేసినాం. అట్లా మిషన్లు నడిచినన్ని రోజులు అట్లా కాలం వెళ్ళదీసినాం. అప్పుడంతా మేము కోరిని నమ్ముకొనే బతికినాం. అదొక చేను మాదిరిగా ఇప్పుడున్న గుడిసెలు కూలగొట్టిన ఇండ్లని మాకు ఇండ్లుగా మేము ఒక ఊరులాగా బతికినాం. అన్ని కుల వర్గాలు ఉన్నాయి సార్ అక్కడ, మేమంతా కలిసి బతికినాం. ఇప్పుడు వర్షం పడితే పిడుగుపడ్డట్లు ఈ హైడ్రా వచ్చి మాకు ఇంత అన్యాయం చేసింది. అయితే ఇది జరుగుతుందని మేము అనుకోలే. కానీ మాకు 2013 నుంచి మాకు నీళ్ళ కరువు తీర్చిండు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నగారు వచ్చిండ్రు, అక్కడ మాకు నీళ్ళ కరువు తీర్చిండు. అన్ని చోట్ల మంచి జరిగింది సార్. ఒక మాటలో చెప్పాలంటే అన్ని చోట్ల మంచి జరిగింది. మాకు ఊర్లల్లో పింఛన్లు అయినాయి. పెద్ద మనుషులకి 2000 పింఛన్ పెంచిండ్రు. కళ్యాణ పథకం ఇచ్చిండ్రు. కష్టజీవులున్న తల్లిదండ్రుల పిల్లల్ని సంతోషంగా పెళ్లిళ్ళు చేసిండ్రు. అదేవిధంగా గర్భిణి ఉన్న స్త్రీలని హాస్పిటల్ చేర్చి డెలివరీ చేసి తల్లిని పుట్టింటికి పంపినట్లు ఇంటికి పంపించిండ్రు. మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ 10 ఏళ్ళ పరిపాలనలో మేము సంతోషంగానే బతికినాం సార్. నీళ్లు లేకుంటే నీళ్ళ కరువు తీర్చిండు, కరెంటు లేకుంటే కరెంటు. అప్పుడు గాలి కొట్టేటి చిన్న స్టవ్లు ఉంటుండే, కిరోసిన్ ఆయిల్ ఉంటుండే. ఆ దీపం పెట్టుకొని మచ్చరదానీలు కట్టుకొని మళ్ళీ మేము మంచి నూనె దీపం ఎప్పటికీ దొరికేది కాదు. కట్టెల మీద వంట చేసుకున్నప్పుడు నూనె దొరకకపోతే మేము మంచి నూనె దీపం పెట్టి మచ్చరదానీలు కట్టుకొని కాలం వెళ్ళదీసినాం సార్. మాకు ఈ హైడ్రా అంటే చాలా విరక్తి వచ్చింది. మాకు అసలు చావా బతుక తేలిపోవాలి, కానీ ఈ నరకం మాకు ఉండొద్దు సార్. నిజానికి అనాలంటే ప్రాణాలు తెగించైనా మేము ప్రాణాలు ఇడవనికి సిద్ధం ఉన్నాం. కానీ మా ఇజ్జతు మహాభారతంలో ద్రౌపదికి జరిగినంత అవమానం జరిగింది. బట్టలు ఊడిపోతుంటే, బట్టలు పక్కకైతుంటే ఆడపిల్లల్ని పోలీసు వాళ్ళని పెట్టి బండ్ల ఎక్కియడానికి ప్రయత్నం చేసి బండ్ల ఎక్కించిండ్రు. మేమంతా దొంగ పని ఏం చేసినాం ఆనాడు తెలియదా? మేము పని చేసినప్పుడు మిషన్ల దగ్గర ఇప్పటికీ నేను 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నా. అప్పటికి 10 ఏళ్ళ నుంచి ముందు మా పెద్ద మనుషులు ఉంటున్నారు. మరి మేము అన్నేళ్ల నుంచి కష్టపడ్డప్పుడు గవర్నమెంట్ కూడా చూసింది. ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, అయినా మా కష్టాలు కన్నీళ్లు మున్నీరుగా బతికినాం. ఇప్పటికీ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు అక్కడ వచ్చినప్పుడు 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది, ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వం మారింది. మీకు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పట్టాలు ఇప్పిస్తామన్నారు. ఇప్పిస్తాం అన్నప్పుడు నమ్ముతాం కదా, పేదోళ్ళం, మాకేం చేత కాదు, ఏం తెలియదు కూడా, ఆశపడ్డాం. ఈ 10 ఏళ్ళ తర్వాత వచ్చి మాకు 10-15 ఏళ్ళ తర్వాతనేమో వచ్చి ఇప్పుడు మాకు ఇండ్లు గూళ్ళో కొట్టేస్తే మేమేమైపోవాలి? మా పిల్లలు మేము ఇజ్జత్కు బతకాలన్నా చావాలన్నా మమ్మల్ని ఎంతమంది పిల్లలు తల్లి నీకు? 2 బిడ్డలు సార్. 2 ఆడపిల్లలా? ఆయనకి మోకాళ్ళ కాడికి 2 కాళ్ళు పోయినాయి సార్. నేను రొట్టెల బండి పెట్టుకున్నా. ఇప్పుడు నిన్న మొన్న రొట్టెల బండి కూడా తీసేపిస్తామంటున్నారు.
ఇది ఎక్కడ న్యాయం? మాకు ధైర్యంగా ఉండు, నేను చేస్తాను నీకు, తప్పకుండా నేను ఇప్పిస్తాను నీకు, ధైర్యంగా ఉండు తల్లి. జాగలు మాకే కావాలి సార్, తప్పకుండా. మా జాగలు ఖచ్చితంగా మాకే కావాలి. విన్నారు కదా, ఈ దాదాపుగా కుడి ఎడమ అందరి పరిస్థితి అదే. అక్రమంగా తరలిస్తున్న ఆవులను కిష్టంపేట వై జంక్షన్ వద్ద నమ్మదగిన సమాచారం మేరకు చెన్నూరు పోలీసు వారు పట్టుకుని లింగంపల్లి గోశాలకు తరలించడం జరిగింది. మరియు తరలిస్తున్న వ్యక్తులను యానిమల్ క్రూరాలిటీ యాక్ట్ కింద కోర్టుకు పంపించడం జరిగిందని చెన్నూరు టౌన్ సిఐ గారు తెలియజేశారు. ఈరోజు ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు మేము కిష్టంపేట వై జంక్షన్లో ఉండగా ఒక బొలేరో వెహికల్లో పశువులు వస్తున్నాయని సమాచారం ఉన్నాక ఆ వెహికల్ ఆపి చూడగా అందులో సుమారుగా ఒక 20 కన్నా ఎక్కువ ఒకటే బొలేరోలో ట్రాలీలో కుక్కి ఉండడం జరిగింది. అందులో ఒక 4 ఆవులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మందమరికి చెందినటువంటి డ్రైవర్ శ్రీనివాసు, తర్వాత ఓనర్ ఇజ్రాయిల్, వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రలో కొనుగోలు చేసి మందమరికి కబేలాలకు తరలిస్తున్నట్టు తెలిసింది మాకు. అది దానికి సంబంధించి ఆపి వెహికల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ పశువులను గోశాలకు తరలించేసి కేసు నమోదు చేసి వీళ్ళను నిందితులను కోర్టుకు పంపడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఏంటంటే పశువులను నామ్స్ అనిమల్ యాక్ట్ నామ్స్ ప్రకారం మాత్రమే తరలించాలి, కానీ దానికి కాదని వైలేట్ చేసి పంపిస్తే కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే ఖచ్చితంగా కేసు నమోదు చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా శిక్ష అర్హులవుతారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.